కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నకిలీ మద్యం కేసులో పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రామును అరెస్ట్ చేసిన పోలీసులు కొత్తగా కేసులో నిందితులుగా నమోదైన వారిని అరెస్టు చేయడంపై ఫోకస్ పెట్టారు. నకిలీ మద్యం తయారీ కేసులో కీలక నిందితులు మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేసిన ఎక్సైజ్ పోలీసులు మిగిలిన నిందితులను అదుపులోకి తీసుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఈ కేసులో జోగి రమేష్ ను A18, రమేష్ సోదరుడు రామును A19 నిందితులుగా చేర్చారు అధికారులు. ఇదే సమయంలో మరొక 5 నిందితుల పేర్లు కేసులో నమోదు చేశారు. A20 మనోజ్, A21 సుదర్శన్, A22 సెంథిల్, A23 ప్రసాద్లుగా అధికారులు కేసులో నిందితుల పేర్లను జోగి రమేష్ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. దీంతో నిందితుల సంఖ్య 23కు చేరుకుంది. జోగి రమేష్, జోగు రాము ఇద్దరిని రిమాండ్ రిపోర్టులో భాగంగా విజయవాడ జైలుకు మొదట అధికారులు తరలించారు. అయితే సోమవారం మధ్యాహ్నం ఇద్దరిని విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. జోగి రమేష్ అరెస్ట్ సమయంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఇక్కడే ఆయన ఉంటే ఇబ్బంది అని నెల్లూరుకు తరలించినట్లు సమాచారం. కేసులో కొత్తగా నిందితుడిగా చేరిన A20 మనోజ్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారిస్తున్న సమయంలో మనోజ్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి కొంత మెరుగుపడడంతో అతనికి 41A నోటీస్ ఇచ్చి పంపారు. నకిలీ మద్యం తయారీకి సంబంధించి ప్లాస్టిక్ బాటిల్స్, లేబుల్స్, క్యాప్స్ అందించినట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు సెంథిల్, ప్రసాదులను కూడా అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.